హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆర్‌జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మేమైతే ఈరోజు సరుకులు కొంచెం అయిపోయినాయండి. వెజిటబుల్స్ కూడా అయిపోయినాయి. అవి 2 తీసుకుందామని చెప్పి వెళ్తున్నాము. ఎప్పుడు స్వదేశీలో గానీ, ఇండియన్ బజార్‌లో గానీ తీసుకుంటాము. ఈసారి మేమెప్పుడు వెళ్ళలేదు. పటేల్ బ్రదర్స్‌కెళ్తున్నాము. చూద్దాం అక్కడ ఏమున్నాయి ఏంటో. అక్కడికెళ్ళిన తర్వాత మీకు కూడా చూపిస్తానండి. ఏమేమి ఉన్నాయో. వెళ్దామా? రండి వెళ్దాం. మేమైతే పటేల్ బ్రదర్స్ అండి. ఇక్కడికొచ్చేసాము. లోపలికెళ్తున్నాము. కానీ టైం కూడా అలా ఎక్కువ లేదండి. క్లోజింగ్ టైం అంట. మేమైతే హడావుడిగా ఎళ్ళాము లోపలికి. లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అక్కడ తీయాల్సింది నేను వీడియో. అప్పటికే లేట్ అయిపోయిందని ఇంక వెజిటబుల్స్ తొందరగా తీసేసుకుందాం అని చెప్పి మేము తీస్తున్నాము. ఈ పసుపు కొమ్ములు చూడండి. పచ్చి పసుపు కొమ్ములు కూడా ఉన్నాయి ఇక్కడైతే. చామదుంపలు కూడా తీసుకున్నాం మేమైతే. హడావుడిగా తీసుకున్నామండి టైం అయిపోతుందని. లేకపోతే అక్కడ అన్నీ స్వీట్స్ అయితే ఇక్కడ రెడీగా తయారు చేస్తున్నారు. వాళ్ళే తయారు చేసి పెట్టున్నారు. బాగున్నాయి. స్వీట్స్ బాగున్నాయి. అన్నీ చాలా ఉన్నాయి. చపాతీలు కూడా అప్పటికప్పుడే చేసి కాల్చిస్తున్నాడు. మిషనరీ ఒకటి పెట్టున్నారు చపాతీలు కాల్చేది. మేమెప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము పటేల్ బ్రదర్స్‌కి రావటం. సరే చూద్దాం ఏమున్నాయని చెప్పి తీసుకుంటున్నామండి. ఇది చూడండి ఇదైతే ఏదో జ్యూస్ చేసుకుంటారంట. మా పాప తీసుకుంది. క్యారెట్స్ అయితే ఉన్నాయిలెండి. ఇంట్లో తీసుకోలేదు. అన్ని వెజిటబుల్స్ కూడా భలే బాగున్నాయండి. చాలా తాజాగా ఉన్నాయి కూరగాయలు. దోసకాయలు కూడా చాలా బాగున్నాయి. అన్నీ ఇది రాడిష్ చూడండి. ఇది నెక్స్ట్ టైం తీసుకోవాలండి రాడిష్. ఏదో ఒకటి చేయాలి దాంతోటి. భలే కలర్‌ఫుల్‌గా ఉంటున్నాయి ఇవైతే రాడిష్‌లు. సొరకాయలు అవి మన పల్లెటూరులో ఎప్పుడు పందిరికి అల్లుకో ఉంటాయి చూసారా? ఆ మోడల్‌లో ఉన్నాయి సొరకాయలైతే. బాగున్నాయి. వెజిటబుల్స్ అయితే చాలా తాజాగా ఉన్నాయి. గ్రాసరీస్ కానీ అన్నీ బాగున్నాయండి దీంట్లో పటేల్ బ్రదర్స్‌లో కూడా. రాజుగారు హడావుడిగా తీసుకుంటున్నాను టైం అయిపోతుందని. నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటే అన్నీ చూపిస్తూ తీసుకుంటున్నాను. ఈ చిక్కుడుగాయలైతే బాగున్నాయి కానీ లోపల గింజలేవండి మామూలు చప్పటిగా ఉన్నాయి. అవి బాగుండవని నేను తీసుకోలేదు. గింజుండేవి అయితే కర్రీకి చాలా బాగుంటాయి. పక్కన గోరుచిక్కుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడైతే. ఈ గుమ్మడికాయ చూడండి. చిట్టి గుమ్మడికాయ ఇదైతే భలే బాగుండింది సైజ్ అని చూస్తున్నాం తీసుకొని మేము. చాలా బాగుండింది తమాషాగా చిన్న బొమ్మలాగా ఉంది అదైతే. చూడండి అన్నీ ఉన్నాయి. దొండకాయలు అన్నీ ఉన్నాయండి. పొట్లకాయలు కూడా ఉన్నాయి. బీరకాయ అయితే ఎట్లా చూడాలి అని అడిగితే మా అమ్మాయికి చెప్తున్నాను నేను. లేతగా ఉండైతే ఇలా ఉంటాయి. ముదురుగా ఉండైతే ఇలా ఉంటాయి. ఇట్లా చెక్ చేసి తీసుకోవాలి బీరకాయ అని చెప్పి చెప్తున్నాను. పాపం వాళ్ళే అన్నీ తీసుకున్నారండి. నేను ఫోన్ పట్టుకొని కొంచెమైనా తీస్తాము వీడియో అని చెప్పి తీసుకుంటున్నాను నేను హడావుడిగా. వాళ్ళే అన్ని కూరగాయలన్నీ తీసుకున్నారు. మా అమ్మాయి వాళ్ళ డాడీ ఇద్దరు. దొండకాయలు కూడా బాగున్నాయి. ఇవేంటో లైన్స్ వచ్చున్నాయండి ఇక్కడ దొండకాయలు. మామూలుగా ఇక్కడ యూఎస్‌లోనే అట్లే ఉన్నాయి దొండకాయలు. మన దగ్గరైతే ప్లెయిన్‌గా ఉంటాయి కదా దొండకాయలు. లైన్స్ ఉన్నాయి. ఈ బెండకాయలు కూడా తీసుకున్నాం మేమైతే. బెండకాయలు కూడా బాగున్నాయి. తాజాగా ఉన్నాయి బాగా బెండకాయలు. బీన్స్ తీసుకుంటున్నారు చూడండి రాజుగారు హడావుడిగా. టైం అయిపోయింది. క్లోజింగ్ టైం అంట. అందుకని మేము హడావిడిగా అప్పటికి అందరూ వెళ్ళిపోయారండి. మేము తీసుకుంటున్నాం. మేమే లాస్ట్ ఉన్నాం. అందుకనే కొంచెం ఫ్రీగా వీడియో తీయగలిగాను. అందరూ వెళ్ళిపోయారు. మేమొచ్చినప్పుడైతే కొంచెం ఉన్నారు. ఇవి శనగలండి. దాంట్లో వాటర్ ఉంది బాగా శనగలు అలా ఒత్తేసరికి. ఇంకా మునక్కాయలైతే చాలా బాగున్నాయి మునక్కాయలు. కొన్ని సన్నగున్నాయి, లావుగున్నాయి కానీ మేమైతే లావువి తీసుకున్నాము. లేతగా ఉండే ఒక 4 తీసుకున్నాను నేనైతే. మీకు మునక్కాయ, మామిడికాయ సాంబార్ చేసి చూపిస్తానండి. మా నెల్లూరులో ఫేమస్ అది మునక్కాయ, మామిడికాయ సాంబార్ అంటే. అది చెయ్యాలి. మీకు చూపించాలి. ఈ మష్రూమ్స్ కూడా ఒక 2 బాక్సెస్ తీసుకున్నాము. మష్రూమ్స్ కూడా బా తింటారండి మా పిల్లలు. ఏదో ఒకటి ఏది చేసినా తింటారు మష్రూమ్ తోటి. మంచి ప్రోటీన్స్ అవి ఉంటాయి కదా మష్రూమ్‌లో. అందుకని 2 బాక్సెస్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకుంటాము. ఎక్కడికొచ్చినా మష్రూమ్స్ కనిపిస్తే 1 ఆర్ 2 బాక్స్ తీసేసుకుంటాం మేము. ఈ బజ్జీ మిరపకాయలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వరుసగా ఉన్నాయి. కీరా దోసకాయలు. బ్రోకలీ అంటారు కదండీ! అది కూడా ఉంది.
మేము కూడా కొంచెం తీసుకున్నాం. అది కూడా బాగుంటాయి, పోషక విలువలు ఉంటాయి అన్నారు పిల్లలు బాగా. అవి తీసుకున్నాం. ఈ కీరా చూడండి, ఇది ఒక మోడల్. బజ్జీ మిరపకాయలు కూడా 2, 3 ఉన్నాయండి మొత్తం వెరైటీస్. బజ్జీ మిరపకాయలు అయితే ఇవి కూడా తీసుకున్నాం మేమైతే. ఇది చూడండి, సైజ్ చూడండి, బజ్జీ మిరపకాయ సైజ్ చూడండి. నేను చూపిస్తున్నాను సైజ్ చూడండి ఎలా ఉంది, ఎంత సైజు ఉందని. చాలా పెద్ద సైజు. మామూలుగానే బజ్జీ మిరపకాయలు అంటేనే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇది ఇంకా పెద్ద సైజు, హైబ్రిడ్ లాగా ఉంది మరి. చాలా పెద్ద సైజు. ఈ క్యాప్సికమ్ అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు భలే అట్రాక్టివ్గా ఉంటుందండి. కలర్స్ ఉంటాయి కదా, తప్పకుండా తీస్తాను నేనైతే. మునక్కాయలు చూడండి, మునక్కాయలు కూడా బాగున్నాయండి. పైన కొంచెం కొన్ని సన్నగా ఉన్నాయి కానీ కొన్ని బాగున్నాయి. వాటిలోనే నేనైతే ఒక 4 తీసుకున్నాను ఏరుకొని మునక్కాయలు. స్వీట్ కార్న్ ఉన్నాయి అక్కడేను. స్వీట్ కార్న్స్ కూడా లోపల గింజలు లేవండి, అందుకని తీసుకోలేదు మేము కూడా. గింజలు లేవు లోపల. మెంతికూర ఉంది కానీ మెంతికూర కూడా అంతా ఏదో ఫ్లేవర్ వచ్చినట్టుగా ఉంది, అందుకని ఆ మెంతికూర కూడా తీసుకోలేదు. కాకపోతే ఇక్కడ గోంగూర దొరికిందండి. చాలా రోజుల తర్వాత గోంగూర చూశాను నేనైతే. ఆ గోంగూర తీసుకున్నాను, పచ్చడి చేశాను ఇంటికి వచ్చిన తర్వాత. చాలా బాగుండింది గోంగూర. ఇవన్నీ ఏదో సలాడ్స్లో పెడతారంటండి, ఇవన్నీ పిల్లలు ఏదో చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఎర్ర గోంగూర ఉంది చూడండి. ఇండియన్ బజార్లో కూడా ఉండింది కానీ మేము తీసుకోలేదు ఎప్పుడు. ఇక్కడ రోలు కదండి, నేనైతే రోట్లో వేసి దంచుకుంటానండి పచ్చళ్ళు, టేస్టీగా ఉంటాయి బాగానే. ఇంకా మిక్సీలో అయినా వేద్దాం, పిల్లలు కావాలంటున్నారని తీసుకున్నాను నేనైతే. ఇది కూడా ఏదో ఆకుకూర అంట, పిల్లలు అదే నేమ్ చూపించారు, ఇది దాని నేమ్ అని. ఇది కూడా ఏదో సలాడ్స్లో వేస్తారంటండి ఇవి ఆకుకూరలు. మాకు అసలు హడావుడి అయిపోయింది. కొత్తిమీర అన్నీ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి బాగా. మేము కూడా ఒక 2, 3 తీసుకున్నాం కొత్తిమీర కట్టలు. పాలకూర అన్నీ ఉన్నాయండి. ఇంక పాలకూర అది వద్దని చెప్పి ఇంకా మొన్నే చేసుకున్నామని మేము వచ్చేసాము. పాలకూర అయితే తీసుకోలేదు. కరివేపాకు, కొత్తిమీర అవి తీసుకున్నాము. చూడండి, తోటకూర తీసుకుందామని చూసాం కానీ తోటకూర కొంచెం పెద్ద పెద్దగా పొడవుగా ఉందండి. అదేమంత బాగాలేదు తోటకూర. ఇండియాలో దొరికే తోటకూర లాగా లేదు. ఇక్కడైతే మునగాకు దొరికిందండి, మునగాకు తీసుకున్నాను నేను. మునగాకు కొంచెం జ్యూస్ చేసుకొని తాగితే మంచిదని చెప్పి చెప్తున్నారని మునగాకు తీసుకున్నాను. ఒక కట్ట తీసుకున్నాను మునగాకు. ఇంకా అక్కడి నుంచి వెజిటేబుల్స్ అయిపోయినాయండి. హడావుడిగా తీసుకొని వచ్చేసాము. ఇక్కడైతే కొంచెం పన్నీర్ ఏదో కావాలన్నారు పిల్లలు, ఆ పన్నీర్ తీసుకుంటున్నాము ఇక్కడైతే. అన్నీ పెరుగు, పాలు అన్నీ ఉన్నాయండి వరుసగా. పాలైతే మేము ఇవి ఎందుకో కాఫీ అంత టేస్ట్ రావట్లేదండి. మేము ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాం, పిల్లలు ఆన్లైన్లో తెప్పిస్తున్నారు. అవి బాగున్నాయి, కాఫీ కానీ టీ కానీ. ఇక్కడ తీసుకెళ్ళి ఏం బాగాలేవు. ఇక్కడ కానీ ఎక్కడ తీసుకున్నా కూడా అదే ఉన్నాయండి. టేస్ట్ ఎందుకో అదొక వాసనగా వస్తున్నాయి, మాడిపోయిన వాసనలాగా. అందుకని ఆన్లైన్లో తెప్పించారు పిల్లలు, బాగున్నాయి. ఇక్కడ చపాతీలు తీసుకుంటున్నాము. మెంతి చపాతీ ఒకటి, మామూలు ప్లెయిన్ ఒక 2 గ్రాములు తీసుకున్నాము. మెంతి చపాతీలు కూడా తీసుకుంది స్వీటీ ఒకటి, బాగున్నాయి మెంతి చపాతీలు కూడా. కొంచెం మేము ఇంతకుముందు తీసుకున్నామండి, బాగున్నాయి అవి కూడా. అందుకని ఒక ప్యాకెట్ తీసుకున్నాం మెంతి చపాతీ కూడా. ఇక్కడైతే పల్లి చిక్కీలు అంటారు కదా, అవి ఉన్నాయండి ఇక్కడ. చూశాను నేను తీసుకుందామని, వద్దులేని మళ్ళీ ఇచ్చేసాను, అక్కడే వేసాను. ఇంకా అయిపోయిందండి. ఇంకా గ్రాసరీస్ దగ్గరికి వచ్చాము. ఇడ్లీ రవ్వ, మినపప్పు అన్నీ హడావుడిగా ఒక్కొక్కటి కొంచెం కొంచెం తీసుకొని ఇంకా హడావుడిగా హడావుడి చేసాం కొంచెం. ఇడ్లీ రవ్వ, మినపప్పు తీసుకున్నాము, కారం. ఇవి చూడండి అలసందులు, రాజ్మా అంటారు కదా, అవి పెద్ద సైజు ఉన్నాయి బాగా. ఇంకా అవైతే తీసుకోలేదులేండి మేము. కొంచెం డైలీ యూజ్వే తీసుకున్నాం. ఒక 4, 5 ఐటమ్స్ ఏవో తీసుకొని వచ్చేసాము. ఆయిల్ ఒకటి. అన్నీ సేమ్ దానిలాగే ఉన్నాయండి. అన్నీ మొత్తం ఒకేగా ఉంటాయి కదా ఇంకా గ్రాసరీ షాప్స్ అంటే. కానీ బాగున్నాయి వెజిటేబుల్స్, అవి కూడా బాగా తాజాగా ఉన్నాయి. కొన్ని నేనైతే తీయలేకపోయానండి, చాలా బాగుంది లోపలంతా. స్వీట్స్ అవన్నీ తీయాల్సింది, నాకు టైం చాలక తీయలేకపోయాను. ఇంకా వచ్చేసామండి, బయటకు వచ్చేసి ఇంకా వచ్చేసాము. అవి సరుకులు టకటక తీసుకొని వచ్చేసాం, టైం లేదని.
ఇంతేనండి. ఈ వీడియో అయితే చిన్న వీడియో ఇది. మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరూ ఓపికగా చూసినందుకు. ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను, చూడండి. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి దాదాపు. ఎక్కువసేపు ఉండలేదు. ఆ అమ్మాయి కూడా నిల్చోలేకుందని ఎక్కువసేపు కూడా నిలబడలేదు. హడావుడిగా వచ్చేసాం. ఓకేనండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం అందరం. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ అండి. ఓకే. బాయ్ అండి.